ప్రభాస్ మనిషా లేదంటే మనిషో అర్థం కావడం లేదు. పాన్ ఇండియా హీరోలు 1-2 సినిమాలు లైన్ లో పెడుతూ ఉంటే ప్రభాస్ లైనప్ 7 సినిమాలతో చాంతాడంతుంది. ఈ లెక్కన ఈ పాన్ ఇండియా స్టార్ 2030 వరకు బిజీ. డార్లింగ్ తో 3 సినిమాలు కంప్లీట్ ప్రొడక్షన్ ఏంటో చూద్దాం. సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకోవడం, వాటిని పూర్తి చేయడంలో ప్రభాస్ లీనమైపోయాడు. దీంతో ఎప్పుడు చూసినా సెట్స్ లోనే ఉంటున్నాడు. జనవరి నాటికి రాజాసాబ్ పూర్తి చేసి అనురాఘోపురి మూవీలో జాయిన్ అవుతారు. 2026 సమ్మర్ లో సందీప్ కొంగ డైరెక్షన్ లో స్పిరిట్ చేస్తాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 వెయిట్ చేస్తున్నాయి. ఇంత లైనప్ ఏ స్టార్ హీరోకు లేదు. 4 ఏళ్ల వరకు కాల్ షీట్స్ లేకపోయినా మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మిగతా స్టార్స్ కంగు తింటున్నారు. సలార్ తీసిన హోంబడే ఫిల్మ్స్ ప్రభాస్ తో సలార్ 2 కాకుండా మరో 2 సినిమాలకు కమిట్ అయింది. భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ప్రభాస్ తో 3 సినిమాలు తీస్తున్నట్లు తెలిపింది. ది హోంబడే ఈస్ కాలింగ్ ప్రభాస్ అని పేర్కొంది. ముందుగా సలార్ 2 2026లో ఏడాదికో సినిమా చొప్పున 2027, 2028లో మరో 2 సినిమాలు రిలీజ్ చేస్తామని తెలిసింది. అయితే సలార్ 2 మినహా మిగతా 2 ప్రాజెక్ట్స్ డైరెక్ట్ చేసేదెవరు చెప్పలేదు. 2-3 ఏళ్లకో సినిమా చేసే ప్రభాస్ యాక్టింగ్ మిషన్ గా మారిపోయాడు. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. రాజసాబ్ లో దెయ్యేలా, కల్కి 2లో కథుడిగా, అనురాఘోపురి సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. హోంబడే సినిమాల్లో ఎలాంటి రోల్స్ పోషించనున్నాడో చూడాలి మరి.